అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చిండా. ఒక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. ఫైనల్గా మన కాంట్రవర్సీ కింగ్ అది ఎవరు, రామ్ గోపాల్ వర్మ ఐబొమ్మ రవి గురించి అయితే మాట్లాడినాడు. చాలా అంటే చాలా లాజిక్స్ అయితే మాట్లాడినాడు. ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది దాన్ని కామెంట్ అయితే చేయండి. మామూలుగా చాలామంది రా ఐబొమ్మ రవిని రాబిన్ హుడ్కి అయితే పోలుస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాబిన్ హుడ్ బాగా ధనవంతుల్ని దోచుకొని చంపి పేదవాళ్ళకి పంచిపెడుతున్నాడు. అంటే పేదవాళ్ళకి పంచేది తప్పు కాదు, కానీ ధనవంతుల్ని దోచుకొని చంపేదే తప్పు. అంటే ఇప్పుడు ధనవంతులు అయ్యేదే వాళ్ళు తప్ప, కష్టపడి బాగా కష్టపడి వాళ్ళు ధనవంతులు అయ్యేది వాళ్ళ తప్ప అని క్వశ్చన్ అయితే చేసినాడు. దీనికి నా రిప్లై ఏమంటే, కష్టపడి ధనవంతులు అయ్యేది తప్పు కాదు, కానీ దోపిడీ చేసి దోచుకొని ధనవంతులు అయ్యేది తప్పు అనా కదా. నిజంగా ఈ సినిమా వాళ్ళని దోచుకున్నట్టు ఈ రాజకీయ నాయకులను కూడా దోచుకుంటే బాగుంటుంది అని అయితే నాకైతే అనిపిస్తుంది. అవునా కదా. తరువాత ఇంకా కొన్ని విషయాలు అయితే చెప్పినాడు. ఇప్పుడు బిఎండబ్ల్యూ కార్ షోరూమ్ అయితే ఉంది. బిఎండబ్ల్యూ కార్స్ అంటే కార్ విపరీతంగా రేట్ అని ఆ కార్ని దోచుకొని పేదవాళ్ళకి ఎందుకు పంచట్లేదు? బంగారం ధర విపరీతంగా పెరిగింది కదా. ఆ విపరీతంగా పెరిగింది కాబట్టి ఆ షాప్ని ఎందుకు దోచుకొని పేదవాళ్ళకి పంచట్లేదు ఉచితంగాని అంటే ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ ఒక లాజిక్ అయితే మాట్లాడినాడు. నాకు తెలిసి ఏమంటే, ఈ సినిమా వాళ్ళు దోపిడీ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు కష్టపడి పైకి వస్తూ ఉండలా, దోపిడీ చేసి పైకి వస్తూ ఉన్నారు. ఎందుకు బ్రో? ఒక్కొక్క హీరోకి వందల కోట్లు ఎందుకు? అవునా కదా. వందల కోట్లు ఇస్తూ ఉన్నారు. 200 కోట్లు, 300 కోట్లు, అన్ని కోట్లు ఇచ్చేది కరెక్ట్ కాదు. ఇదంతా జనాలతో దోపిడీ చేసి వాళ్ళకి ఇస్తూ ఉన్నారని అయితే నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఏమేమి మాట్లాడినాడంటే, నిజంగా చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ ఓపెన్గా చెప్పినాడు, నేను కూడా పైరసీ చూస్తా. ఇక్కడ సినీ పరిశ్రమలో చాలా మంది పైరసీ చూస్తారు. ఎందుకంటే సినిమాకి పోతే డబ్బులు వేస్ట్, కానీ మొబైల్లో పైరసీ సినిమా చూస్తే ఫ్రీగా చూడొచ్చు, మనీ సేవ్ చేయొచ్చు. అది కాకుండా సినిమాకి వెళ్తే టైం వేస్ట్, కానీ ఇక్కడే ఇంట్లో ఉండే లింక్ పైన క్లిక్ చేసి సినిమా చూస్తే టైం సేవ్ అవుతుంది. అవునా కదా. అందుకే పైరసీ సినిమాలు నేను కూడా చూస్తా, సినిమా పరిశ్రమలో చాలా మంది చూస్తారని ఓపెన్గా చెప్పినాడు. సినిమా పైరసీ ఆపాలంటే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు లెక్కలేనంత మంది వస్తారు. వాళ్ళని కాదు ఆపేది, సినిమా పైరసీ చూసే వాళ్ళని ఆపల్లా. సినిమా పైరసీ చేసే వాళ్ళతో ఆపితే ఇంకా రవి లాంటి వాళ్ళు 100 మంది వస్తారు. కానీ సినిమా పైరసీ, ఎవరెవరు పైరసీ సినిమా చూస్తున్నారో వాళ్ళని ఆపండి, అప్పుడు పైరసీ ఆగుతుంది అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. అంటే ఈ పైరసీ విషయంలో నైతికత పని చేయదు, భయం మాత్రమే పని చేస్తుందని రామ్ గోపాల్ వర్మ ఒక పెద్ద స్టేట్మెంట్లు అయితే ఇచ్చినాడు. అవునా కదా. ఈ రామ్ గోపాల్ వర్మ ఈ స్టేట్మెంట్ల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ఓకేనా. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా ఇస్తే మీరు ఒక లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తా. బై.